ఆనాయ నాయనారు. ఆరవ శివభక్తుడు ఆనాయ నాయనారు. చోళదేశమునందు జల సమృద్ధి కలిగిన సారవంత ప్రాంతమగు తిరుమంగళ అను కుగ్రామము కలదు. నిజముగా అది దేశమునకే మంగళప్రదమైనది. అక్కడ వంశపరంపరగా సంపదకు దాన ధర్మములకు పేరుగాంచిన యాదవ కులమునకు వారసుడగు అనాయ నాయనారు అను ఉత్తముడు ఉండెను. తన కులోద్ధరణకై అతడు జన్మించెను. పరిశుద్ధమైన తెల్లని విభూతిని ధరించి శివుని సేవించుట అతనికి ప్రీతి. ప్రమథ గణములతో నాట్యము చేయు శివుని యందు అతనికి త్రికరణ శుద్ధిగా భక్తి ఉండెను. అతడు తన పశువులను స్వేచ్ఛగా మేయుటకు అడవుల అవతలకి తోలుకొని వెళ్ళి ప్రేమతో కాచుచు వానిని క్రూర మృగముల బారి నుండి రక్షించుచుండెడివాడు. అవి లేత పచ్చికను మేసి మంచి నీటిని త్రాగి హాయిగా నందున్నట్లు అతడు శ్రద్ధ వహించుచుండెను. అందువలన పశుగణము బాధలేమియూ లేకుండా వృద్ధి పొందెను. వివిధ పశుగణములు వాని ప్రత్యేక కోష్టములలో నుండెడివి. దూడలతో ఉన్న ఆవులు, ఒట్టిపోయిన ఆవులు, దూడలు, పాడి ఆవులు, చూడి ఆవులు, అప్పుడే ఈనిన ఆవులు, కోడెలు, ఆ పశుగణముల కావలికై ఆయన వద్ద సరిపడు గోపకులుండేవి. హాయిగా విశ్రాంతి తీసుకున్న సమయములలో మురళిపై పరమేశ్వరుని కీర్తించవలెనను కోరిక ఆనాయ నాయనారుకు ఉదయించెడిది. సంగీత శాస్త్రములలో పిల్లన గ్రోవికి నిర్ణయించిన కొలతల ప్రకారము అతడు ఒక వెదురు బొంగు నేరుకొనెను. ఆ పైన అతడు ఆ పిల్లన గ్రోవిపై సప్తస్వర జ్ఞానముతో పంచాక్షరీ మంత్రమును చరాచర సృష్టినంతటిని పరవశింప చేయునట్లు ప్రతిదినము గానము చేయుచుండెను. ఒకనాడు ఆనాయ నాయనారు ఒక పరిమళ పుష్పమాలను ధరించి నిగనిగలాడు జుట్టును దువ్వుకొని చిక్కగా నలిన పుష్పమాలికను తలపై పెట్టుకొని నడుమునకు పూల తీగలను దానితో పాటు వెనుక వేలాడుతున్న కేశములను పట్టుకొనుటకు రాగి నాణ్యములతో నున్న వడ్డానము నడుమునకు బిగించెను. చెవులకు వెనుక వివిధ పూలమాలికలను ధరించెను. వాని కాంతి తన ఫాలము నుండి చెవుల వరకును శరీరము అంతటును అలదుకొనిన పరిశుద్ధ విభూతి ప్రకాశము వలన తగ్గిపోయినది. పూర్తిగా నలంకరించుకొనిన ఆ అపురూప దృశ్యము చూపరు నాకట్టుకొనినది. అతడు ధరించిన నార పట్టు వస్త్రము వలె జారుచుండెను. అతడు పాదములకు తోలు చెప్పులు, ఒక చేత తెల్లని కర్ర, మరొక దాని యందు పిల్లన గ్రోవిని ధరించెను. వాని చుట్టూ నిపుణులైన గోపకులు, ఆవులు, దూడలుండెడివి. అటుల అతడు అడవులందరి పచ్చిక బీళ్లకు వెళ్ళెను. ఆనాయ నాయనారు అతి నైపుణితో శాస్త్రోక్తముగా గానము చేసి దాని మాధుర్యమునంతటను వ్యాపింపచేసెను. ఆ గానమునకు ఆధారనాదము పంచాక్షరి. ఆ మధుర గానము అమృతము కలిపిన తేనె వలె శ్రోతల వీణులకు వినిపించెను. దానితో ముగ్ధులైన గోగణములు దర్భాంకురములను కొరికి నములట మరిచెను. లేదోడలు పొదుగుల మీద ముఖాలాంచి
కొడువ మరచి నురుగు పాలు నేలపై కారిపోనిచ్చుచుండెను. దృఢమైన కొమ్ముల గల వృషభములు, జింకలు, వన్యమృగములు దగ్గరకు వచ్చి గగుర్పాటుతో నిలబడిపోయాను. నృత్యము చేయుచున్న నెమళ్ళు అచేతనములయ్యను. పక్షులు గానసుధ గ్రోవి మూర్ఛలో వలె మైమర్చెను. యాదవులు తమ తమ పనులను అసంపూర్తిగా నిలిపివేసిరి. పాతాళమున వారి గుహలను వదిలి నాగులు వచ్చిరి. గంధర్వ చారణ కిన్నెరులు తమ రథములలో గుంపులు గుంపులుగా ఆకాశమున చేరి నిలిచిరి. కల్పవృక్షపు నీడను చిలుకలకు అమృతము నందించుచున్న దేవకన్యలు శ్రావ్యమైన గానమును వినుటకు పరిగెత్తుకొని వచ్చిరి. ఆ గానమాధుర్యమునకు బలమైనవి, బలహీనమైనవి రెండును మంత్రముగ్ధములయ్యను. విషపూరితమైన కూరలతో సర్పములు మయూరములై మెల్లగా ఆనుకొనెను. గజసింహములు కలిసి ఉండెను. జింకలు నోట దర్భపోతలు నుంచుకొని పులి ప్రక్కన నిలిచెను. ప్రకృతి కూడా ఈ ముగ్ధతకు వశమయ్యను. గాలి వీచుట మానెను. చెట్లు కొమ్మలు కదులుట లేదు. కొండల నుండి స్రవించడి సెలయేళ్ళు పిల్ల కాలువలు వాని జాలులలో ఆగిపోయాను. మేఘములు నిశ్శబ్దములై వర్షించవయ్యను. ఆకాశమున మెరుపులు లేవు. సముద్రము నిస్తరంగమయ్యను. ఇట్లు నాయనారు ఎర్రని మధురమైన పెదవులను తాకు మురళి నుండి వెలువడిన గానామృతమునకు చరాచరములు నిశ్చలమయ్యను. శివుని పాదార విందముల యందు పొంగు భక్తి పారవశ్యముతో నాయనారు చేసిన గానము భూలోక స్వర్గలోకమునంతటా నావరించి కనక సభలో నాట్యము చేయుచున్న నటరాజేశ్వరునికి వినబడెను. కానీ నిజమైన భక్తి లేని వారలకు అది వినబడుట కష్టమే కదా. అంత కృపానిధి నాట్య సంగీతములకు మూలకారుడైన త్రినేత్రుడగు ఆ పరమేశ్వరుడు ఉమా సమేతముగా నందివాహనుడై కైలాసము నుండి దర్శనమిచ్చెను. అచ్చట గుంపు కూడిన గణములను శివునికి అతి ప్రియమైన పంచాక్షరీ గానమునకు భంగము గలుగనీయక నిశ్శబ్దముగా నుండిరి. అప్పుడు పరమశివుడు, శివభక్తులెల్లప్పుడూ నీ వేణుగానము విని ఆనందించునట్లు నీవు ఇప్పుడున్న తీరుననే నా సన్నిధానమునకు రమ్ము అని అనుగ్రహించెను. దేవతలు భూమిపై పుష్పవృష్టి కురిపించిరి. ఋషులు వేదములను పఠించిరి. మధుర వేణగానము సాగుతూనే ఉండెను. అంత నాయనారు శ్రీ నటరాజేశ్వరునితో కూడి చిదంబరములోని కనక సభకు చేరెను.